హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరి మరొక టాపిక్ చేరుకున్నాం. దట్ ఈజ్ యూనిట్ కన్వర్షన్. యూనిట్ కన్వర్షన్ అంటే టైం కన్వర్షను, లెంత్ కన్వర్షను, వాల్యూమ్ కన్వర్షను, అలాగే మాస్ కన్వర్షన్ దట్ ఈస్ వెయిట్ కన్వర్షను, టెంపరేచర్ కన్వర్షను సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీటు అండ్ కెల్విన్స్ లకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. అలాగే మోర్ ఇంపార్టెంట్లీ స్పీడ్ కన్వర్షన్ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లకి, మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇదివరకైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ టైం కన్వర్షన్ చూద్దాం. లెట్స్ సీ టైం కన్వర్షన్. మరి టైం కన్వర్షన్లో చూడండి, టైంలో మనకు స్మాలెస్ట్ యూనిట్ అంటే సెకండ్ అంటే సింపుల్. ఒక కన్రెపలు ఆ విధంగా కొట్టడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయాన్ని మనము 1 సెకండ్గా ట్రీట్ చేయవచ్చు. రైట్, ఇలాంటి సెకండ్స్ 60 సెకండ్స్ అయితే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 60 సెకండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్లీ 1 మినిట్. దీన్ని మనము 1 మినిట్గా ట్రీట్ చేస్తాం. 60 సెకండ్స్ ఆఫ్ టైంని 1 మినిట్గా ట్రీట్ చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ కూడా రాస్తా, నేను జాగ్రత్తగా వినండి. తర్వాత మనము 1 యూనిట్ నుంచి ఇంకో యూనిట్లోకి ఎలాగా కన్వర్ట్ చేస్తాం కూడా చూద్దాం. అలాగనే ఇలాంటి మినిట్స్ 60 అయినాయి అనుకోండి, 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవర్. మరి 24 అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డే. 7 days ఈజ్ ఈక్వల్స్ టు 1 వీక్. 12 months ఈజ్ ఈక్వల్స్ టు 1 year. 52 weeks is also equals to 1 year. 365 days is also equals to 1 year. 10 years equals to 1 decade. 100 years is equals to 1 century. 1000 years is equals to 1 millennium. ఇవి మనకు టైంకి సంబంధించినటువంటి 1 యూనిట్ ఇంకొక యూనిట్ లేదన్నమాట. ఈ టేబుల్ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఈ విధంగా ఇచ్చారనుకోండి, కన్వర్షన్ ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 120 సెకండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మినిట్స్ అన్నారు అనుకోండి. డాష్ మినిట్స్ ఓకేనా. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 1 మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? యూ హ్యావ్ 60. 120లో ఎన్ని 60s ఉన్నాయో చూస్తాం. అంటే 120ని 60తో డివిజన్ చేయండి. దెన్ యూ గెట్ వాట్? యూ గెట్ 2. సో 2 minutes. సో 120 seconds ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 2 minutes. లేదు, క్వశ్చన్ రివర్స్లో కూడా అడగచ్చు. 4 minutes ఈజ్ ఈక్వల్స్ టు డాష్ సెకండ్స్ అన్నారు అనుకోండి. ఇలాంటప్పుడు ఏం చేస్తాం? 4 minutes మనం మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 1 minute ఎన్ని అనేది మనము చూసుకోవాలి. 1 minute ఎన్ని సెకండ్స్? 60. సో 4 into 60. 4 60s are what? 240 seconds. రైట్, ఈ విధంగా అడగచ్చు. లేదు, ఒకవేళ డెకేడ్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, 1 decade అంటే ఎన్ని ఇయర్స్? 10 years. ఒకవేళ 5 decades ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఇయర్స్ అన్నారు అనుకోండి. డాష్ ఇయర్స్. సో 1 decade ఈజ్ 10 years. సో 5 decades ఈజ్ 5 10s are 50 years. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 365 days 1 year. సమ్ టైమ్స్ ఇది నోట్ చేసుకోండి,
in a leap year 366 days. 360 days is equals to 1 year. In which year? In leap year. This is normal year. రైట్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. లీప్ ఇయర్ అంటే ఏమి? లీప్ ఇయర్ ఏదవుతుంది అంటే ద ఇయర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. లైక్ 2000 చూడండి. ఇయర్ 2000 ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 digits 4 తో డివిజన్ అవుతాయి కాబట్టి ఇది 4 తో డివిజన్ అవుతుంది. దిస్ ఈజ్ లీప్ ఇయర్. అలాగే 2001 అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. So it is a normal year. So 2002 is also a normal year. 2003 is also normal year. And 2004 is what? It is leap year because last 2 digits to form a number 4 to division. So next to leap year ఏమవుతుంది? 2008. Next 2012, 2016, 2020, 2024. Last year 2024 is what? It is leap year. In a leap year, how many days we can find? 366 days. సో ఈ విధంగా మీరు ఈ టేబుల్ నేర్చుకోగలిగితే ఈజీగా మనం ఈ విధంగా కన్వర్షన్ అనేది చేయవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సీ సమ్ మోర్ కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 48 hours అన్నారు అనుకోండి. 48 hours ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మినిట్స్ అన్నారు అనుకోండి. డాష్ మినిట్స్. 48 hours. అవర్స్ని మనం మినిట్స్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి 1 hourకు ఎన్ని మినిట్స్? 1 hour ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్? 60 minutes ఇంటూ 60 మల్టిప్లికేషన్ చేసుకోండి. దెన్ యూ గెట్ వాట్? లాస్ట్లో 0 వస్తుంది. 6 8s are 48. 6 4s are 24 plus 4 28. 2880 minutes. అలా కాకుండా 48 hours ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ డేస్ అన్నారు అనుకోండి. చూడండి అవర్స్ని మనకు ఇక్కడ డేస్ లేక అడుగుతున్నారు. అవర్స్ని డేస్ లేక. చూడండి 24 hours వచ్చేసి 1 day. 24 hours ఈజ్ హౌ మెనీ డేస్? 1 day. 48 hours అన్నప్పుడు 48లో ఎన్ని 24s ఉన్నాయో కౌంట్ చేయాలి. ఎన్ని 24s? అండ్ అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? డివిజన్ చేస్తాం. జాగ్రత్త గమనించాలి. ఎప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, ఎప్పుడు డివిజన్ చేయాలి. 48 by 24 is equals to cancellation చేస్తే you get what? 24 2s are 2 days. So 2 days is equals to how many hours? 48 hours. See one more one. 24 months is equals to dash years అన్నాం అనుకోండి. చూడండి 1 yearలో ఎన్ని మంత్స్ ఉన్నాయి? యూ హ్యావ్ ఓన్లీ 12 months. మరి 24లో ఎన్ని 12s ఉన్నాయో చూస్తాం. 24 by 12 is equals to 24 1 is 24 2s. That is 2 years. సో ఈ విధంగా మరి కన్వర్షన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ టేబుల్ జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు ఈజీగా కన్వర్షన్ అనేది చేయగలుగుతారు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు వన్ మోర్. సి ఇప్పుడు లెంత్ కన్వర్షన్ చూద్దాం. length or distance. Let's see first మరి స్కేల్ చూద్దాం. రైట్. సి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్కేల్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇది 1 centimeter. ఈ 1 centimeterలో స్మాల్ యూనిట్స్ ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి స్కేల్లో కూడా చూస్తాము. స్మాల్ యూనిట్స్ ఒక 10 ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాన్ని మనము మిల్లీమీటర్ అంటాం. సో 10 millimeters. How many millimeters? 10 millimeters. 10 millimeters is equals to 1 centimeter. ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 centimeter. ఇందులో స్మాల్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. సో 10 millimeters is equals to 1 centimeter. ఇలాంటి సెంటీమీటర్స్, ఇది 1 centimeter కదా, 2 3 4 5 ఇలా నువ్వు
100 తీసుకునే అనుకోండి. ఎన్ని 100 సెంటీమీటర్స్ తీసుకుంటే దాన్ని 1 మీటర్ అంటాం. 1 మీటర్. ఇలాంటి మీటర్ అంటే దాదాపుగా అందాజుగా చూడండి ఎంత ఉంటుంది అన్నమాట. అందాజు మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. లేదంటే మన లార్జ్ స్కేల్ ఉంటుంది కదా, లార్జ్ స్కేల్లో 30 సెంటీమీటర్స్ ఉంటాయి. 30 3 స్కేల్స్, తర్వాత ఇంకొక 10 సెంటీమీటర్స్, అది 1 మీటర్ అవుతుంది. అలాంటి 1 మీటర్స్ 1000 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఒక కిలోమీటర్ అంటాం అనమాట. అంటే 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది బేసిక్గా మనం ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం. మరి కన్వర్షన్లో మన డైలీ లైఫ్లో కూడా ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం. వీటిని రివర్స్లో కూడా మనం రాయొచ్చు. డెసిమల్స్ ఏ విధంగా రాస్తాం చూడండి. ఇప్పుడు చూడండి, 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా 1 మిల్లీమీటర్ అనుకో. 1 మిల్లీమీటర్ ఎన్ని సెంటీమీటర్స్ అంటే, ఇప్పుడు చూడండి, మిల్లీమీటర్ అంటే ఇది ఒక సెంటీమీటర్ అనుకుందాం. ఇది ఒక సెంటీమీటర్, 1 సెంటీమీటర్. ఇందులో స్మాల్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి అన్నాను? 10 ఉంటాయి, అవునా? 10. ఇందులో ఒక పార్ట్ అన్నప్పుడు, ఒక పార్ట్ ఫ్రాక్షన్గా ఏం రాయొచ్చు మనం? ఈ పార్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 1/10. 1/10 సెంటీమీటర్. 1/10. టోటల్ 1 సెంటీమీటర్లో 1 మిల్లీమీటర్ ఎంత పార్ట్ ఉంటుంది అంటే 1/10 ఉంటుంది. 1/10 ఆఫ్ సెంటీమీటర్. లేదు అంటే డెసిమల్స్ లో రాసామనుకోండి, 1/10 ఏం రాస్తాం మనము? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు? 0.1. పాయింట్ కన్నా ముందు ఏం లేదంటే 0.1 సెంటీమీటర్. 1/10 సెంటీమీటర్ ఇస్ నథింగ్ బట్ 0.1 సెంటీమీటర్. ఇన్ ద సేమ్ వే ఇది చూడండి, 100 సెంటీమీటర్స్ ఈజ్ 1 మీటర్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం దీన్ని? ఇలాంటి 100 ఉండాలా. ఇది 1 2 3 ఇట్లా 100లో ఇది ఒక పార్ట్ అన్నమాట, ఒక పార్ట్. సో దీన్ని ఏం రాస్తాం? 1/100 సెంటీమీటర్. ఆర్ డెసిమల్స్ లో రాస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ రావాలి కాబట్టి 0.01 మీటర్. 0.01 2 డెసిమల్స్ కోసం అనేసి మనం దీని ముందర ఇంకొక జీరో రాసుకుంటాం. ఇక్కడ పాయింట్ ముందర కూడా ఏం లేదు కాబట్టి 0.01 మీటర్. ఇన్ ద సేమ్ వే ఇది చూడండి, 1000 మీటర్స్ 1 కిలోమీటర్ అంటే 1 మీటర్ ఈజ్ 1/1000 కిలోమీటర్ ఆర్ 0.001 కిలోమీటర్. ఈ టేబుల్ జాగ్రత్తగా రాసుకొని దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కన్వర్షన్ ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా అడుగుతారు, ఎక్కడ మనకు మ్యాథమెటిక్స్లో ఎక్కడ ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్ అన్నాము. మరి 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిల్లీమీటర్స్ అన్నారు. ఇందులో ఇది పెద్దది, సెంటీమీటర్ పెద్దది. పెద్దది ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము ఇంటూ రాస్తాం. చిన్న యూనిట్ ఇచ్చినప్పుడు డివిజన్ చేస్తాం. ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. పెద్ద యూనిట్ను చిన్న యూనిట్లోకి మార్చాలి కాబట్టి 2 ఇంటూ 1 సెంటీమీటర్ వచ్చేసి ఎన్ని మిల్లీమీటర్స్? 10. కాబట్టి 2 ఇంటూ 10. 2 10s are 20 మిల్లీమీటర్. క్వశ్చన్ ఈ విధంగా అడిగారు అనుకుందాం. 40 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ సెంటీమీటర్స్. స్మాల్ యూనిట్, బిగ్ యూనిట్. ఆ రెండు కంపారిజన్ చేయండి. స్మాల్ని బిగ్లే కన్వర్ట్ చేస్తే డివిజన్, బిగ్ని స్మాల్లే కన్వర్ట్ చేస్తే మల్టిప్లికేషన్. అది గుర్తుపెట్టుకో. సో డివిజన్ దేంతో చేయాలి అంటే ఇక్కడ చూడండి, సెంటీమీటరు మిల్లీమీటర్ వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. 1 సెంటీమీటర్లో ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయి? 10 మిల్లీమీటర్స్ ఉంటాయి కాబట్టి 10తో డివిజన్ చేయాలి. 40/10 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 4. సో 4 సెంటీమీటర్స్. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ విధంగా అడిగారు అనుకుందాం. ఇక్కడ చూడండి, మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ 3 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ సెంటీమీటర్స్. ఆఫ్ కోర్స్ సేమ్ అయితే ఇక్కడ చూడండి, 3 మిల్లీమీటర్స్ స్మాల్ని బిగ్లేకి మార్చాలి కాబట్టి డివిజన్ చేస్తాం. 3 ఈ రిలేషన్ అయినా రాయవచ్చు, లేదంటే ఇదైనా రాయవచ్చు. ఇది రాసామనుకోండి బై 10 వేస్తాం.
3/10. 3/10 is equals to 3/10 is what? 0.3 centimeters. Or ఒకవేళ ఇది వాడాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్, ఎందుకంటే ఆల్రెడీ మనం డివిజన్లో రాసాం కాబట్టి అవసరం లేదు, డైరెక్ట్గా ఇది రాస్తాం. 3 into 0.1. 3 into 0.1 is what? 0.3 centimeters. ఈ విధంగా మరి ఒక యూనిట్ని మరొక యూనిట్లకి ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు, 1 kilometer is equals to డాష్ మిల్లీమీటర్స్ అన్నారు. డాష్ మిల్లీమీటర్స్ చూడండి, బిగ్ని స్మాల్ లేకి మార్చాలి, బిగ్ని స్మాల్ లేకి మార్చాలి. ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ కన్వర్షన్ లేదు. 1 kilometer అంటే మనకేం తెలుసు? మీటర్లు తెలుసు. ఎన్ని మీటర్? ఫస్ట్ దానికన్నా కొంచెం చిన్నదానిలోకి మార్చుకోండి. 1 kilometerని మీటర్లోకి మారుద్దాం. 1 kilometerలో ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000. సో 1000 meters. 1000 meters. This is 1 kilometer. ఇప్పుడు మరి 1000 kilometersని సెంటీమీటర్స్లోకి మార్చండి. సెంటీమీటర్ దానికన్నా పైకి అనమాట. 1 meterలో ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయి. సో 1000 into 100 centimeters ఎంత అవుతుంది చూడండి. జీరోస్ 5 zeros రాస్తాం. 1 2 3 4 5. ఇప్పుడు సెంటీమీటర్లోకి మారిపోయింది. సెంటీమీటర్ని ఇప్పుడు ఫైనల్గా మిల్లీమీటర్స్లోకి రాద్దాం. 1 millimeter అంటే ఎంత? 10. సో 5 zeros into 10 millimeters. ఎంత వచ్చింది చూడండి. 1 2 3 4 5. ఇంకొకటి చేరుస్తాం, మిల్లీమీటర్స్. సో ఫైనల్గా 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు hundreds, thousands, lakh. 10 lakh millimeters. 10 lakh millimeters is equals to 1 kilometer. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా కన్వర్షన్ చేసుకోండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మరి నెక్స్ట్ వాల్యూమ్ కన్వర్షన్. వాల్యూమ్లో మనకు సింపుల్గా రెండు ఉంటాయి. వాల్యూమ్ అంటే ఏదైనా వాటర్ కానీ మిల్క్ కానీ మెజర్ చేయడం అనమాట. లీటర్స్లోకి మెజర్ చేస్తాం. మామూలుగా స్మాలెస్ట్ వన్ వచ్చేసి మిల్లీ లీటర్. 1000 milliliters. 1000 milliliters వచ్చేసి 1 లీటర్కి ఈక్వల్. 1 లీటర్. అదే 1 milliliter అన్నామనుకోండి, 1 milliliter అంటే 1000 partsలో ఒక పార్టే తీసుకుంటున్నాం కాబట్టి 1/1000 liters. ఆర్ దీన్ని డెసిమల్స్లోకి రాస్తే 3 zeros ఉన్నాయి కాబట్టి 0.001 లీటర్. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈజీగా కన్వర్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 milliliters. 50 milliliters ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ లీటర్స్ అన్నారు అనుకోండి. స్మాల్ బిగ్. స్మాల్ టు బిగ్ అంటే స్మాల్ టు బిగ్ డివిజన్ గుర్తుపెట్టుకోండి. బిగ్ టు స్మాల్ అంటే మల్టిప్లికేషన్. ఓకేనా? సో స్మాల్ టు బిగ్ కాబట్టి డివిజన్. 50 ml రిలేషన్ ఇది చూసుకోండి, దీంతో డివిజన్ చేయాలి. సో 1000 క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ మనకు 10తో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. 5/100. 5/100 ఈజీగా మనం డెసిమల్స్ లెక్క రాయొచ్చు. 5/100 ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 zeros టూ డెసిమల్స్ కావాలి. ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఇంకో దానికి ఇక్కడ 0 రాస్తావు, పాయింట్ రాస్తావు, 0. సో 0.05 లీటర్స్. ఓకేనా? అలాగనే 10 liters ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిల్లీ లీటర్స్ అన్నామనుకోండి. బిగ్ టు స్మాల్ అంటే ఇంటూ. సో 10 into ఎంతతో మల్టిప్లికేషన్ చేయాలా? 1000 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 10,000 milliliters. ఈ విధంగా ఈజీగా మనము కన్వర్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత ఇప్పుడు మనము వెయిట్ కన్వర్షన్ చూద్దాం. వెయిట్ యాక్చువల్గా దీన్ని మనము మాస్ అనాలి. మాస్ ఫిజిక్స్లో మీరు మాస్ అని చదువుకుంటాము. అయితే నార్మల్గా మనము డైలీ లైఫ్లో మాస్ను వెయిట్ను ఈక్వల్గా ట్రీట్ చేస్తాం.
రైట్, చూడండి ఇందులో స్మాలెస్ట్ వన్ వచ్చేసి మిల్లీగ్రామ్. చూడండి ఎన్ని 1000 milligrams. 1000 milligrams is equals to 1 gram. 1 gram. ఇలాంటి గ్రామ్స్ 1000 అయితే 1000 grams is equals to 1 kilogram. 1 kilogram. దాన్ని 1 kg అంటాం. 1 kg. అలాంటి కేజెస్ 100 kgs is equals to 1 quintal. 1 quintal. మరి ఇలాంటి క్వింటాల్స్ 10 quintals. 10 quintals is equals to 1 ton. 1 ton or 1000 kgs is also equals to 1 ton. ఎందుకంటే 10 క్వింటాల్లో ఎన్ని కేజెస్ ఉంటాయంటే 1 క్వింటాల్లో 100 ఉంటాయి కాబట్టి 10 క్వింటాల్లో 1000 కేజెస్ ఉంటాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 టన్. ఇది బేసిక్గా మనకు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు కన్వర్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 kgs is equals to డాష్ గ్రామ్స్ అనేమనుకోండి. బిగ్ స్మాల్ అంటే ఏం చేయాలి? ఇంటూ. సో 5 ఇంటూ వాటి మధ్య రిలేషన్ ఏముంది? ఇది. ఇందులో ఉన్నటువంటి పెద్ద నెంబర్ తీసుకోండి అంతే. 1000 is equals to 5 into 1000, 5000 grams. ఒకవేళ 125 grams is equals to డాష్ కేజెస్ అన్నారు. స్మాల్ బిగ్ అంటే డివిజను. 125 బై ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్లో నెంబర్ పెద్ద నెంబర్ అనమాట. ఇది 1000తో డివిజన్ చేస్తే 3 zeros ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఇక్కడికి వస్తుంది. 0.125. దాని ముందర ఏం లేదు కాబట్టి 0 రాస్తాం. 0.125 kgs. ఓకేనా? ఈ విధంగా మరి మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 tons అన్నామనుకోండి. డాష్ క్వింటాల్. దీంట్లో బిగ్ స్మాల్ అంటే ఇంటూ. సో 5 ఇంటూ 1 క్వింటాల్ ఇటు మధ్య రిలేషన్ ఏముంది? 10. 5 tens are 50 క్వింటాల్. 5 ton is equals to 50 క్వింటాల్. ఒకవేళ 20 క్వింటాల్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ టన్ అన్నామనుకో. డాష్ టన్. స్మాల్ బిగ్ అంటే ఏం చేయాలా? డివిజన్. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏమి? స్మాల్ బిగ్ మధ్య ఉన్న రిలేషన్లో ఇది 10 వస్తుంది కాబట్టి 20/10 ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిలేషన్ చేస్తే 2 tons. ఈ విధంగా మనము మాస్ కన్వర్షన్ని చెప్పుకోవచ్చు. నౌ నెక్స్ట్ వన్ టెంపరేచర్ వచ్చేసి మనకు 3 యూనిట్స్లో కన్వర్షన్ చేస్తాం. ఒకటి డిగ్రీ సెంటీగ్రేడ్, తర్వాత డిగ్రీ ఫారెన్హీట్ అండ్ కెల్విన్. సెంటీగ్రేడ్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ చూద్దాం. కన్వర్షన్ ఫార్ములాస్. ఫస్ట్ మనము ఫారెన్హీట్ టు సెంటీగ్రేడ్లోకి ఏ విధంగా మారుస్తాము అనే దానికి ఫార్ములా చూద్దాం. సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు F-32 ఆఫ్ 5/9. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ విధంగా చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ చూడండి. తర్వాత సెంటీగ్రేడ్ టు ఫారెన్హీట్లోకి మార్చాలి. సెంటీగ్రేడ్ ఇస్తే ఫారెన్హీట్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాం అంటే ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్స్ టు C సెంటీగ్రేడ్ ఇంటూ 9/5 ప్లస్ 32. తర్వాత సెంటీగ్రేడ్ టు కెల్విన్. సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలంటే కెల్విన్ ఈజ్ ఈక్వల్స్ టు C ప్లస్ 273. అలా కాకుండా కెల్విన్ టు సెంటీగ్రేడ్
అప్పుడు ఏం చేస్తాం అంటే సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు K కెల్విన్ మైనస్ 273. ఓకేనా? ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనము ఈజీగా కన్వర్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 167 డిగ్రీ ఫారెన్ హీట్ ని డిగ్రీ సెంటిగ్రేడ్ లేకి మార్చండి అన్నాం అనుకోండి. చూడండి, ఫారెన్ హీట్ ని డిగ్రీ లేకి మార్చాలి. F to C అంటే ఇక్కడ C అండ్ F మధ్య రిలేషన్, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏం ఫార్ములా చూడండి, C ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ 32 ఇంటూ 5/9. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయండి మార్జిన్లో. F మైనస్ 32, F ఇది 167. 167లో ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలా? 32. యూ గెట్ వాట్? 5 3 1 135. So C is equals to, in place of F minus 32 we can write the 135 into 5/9. So cancellation చేద్దాం. 9 1 is 9, 9 1 is 9, 45, 15 5 is 75. So centigrade length అంటే 75 degree centigrade. So therefore 167 degree Fahrenheit is equals to 75 degree centigrade. ఈ విధంగా కన్వర్షన్ చేస్తాము. మరి దీనికి సంబంధించి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. ఇక్కడ ఇస్తా నేను హోంవర్క్గా, ఇది చేయండి హోంవర్క్గా. 176 degree Fahrenheit, 131 degree Fahrenheit, 113 degree Fahrenheit, 104 degree Fahrenheit. వీటిని దేంట్లోకి కన్వర్ట్ చేయాలా? కన్వర్ట్ దెమ్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ ఫార్ములాని యూజ్ చేసి చేయండి. తర్వాత ఇప్పుడు సెకండ్ టైప్. ఇప్పుడు చూడండి, ఇది యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ 45 degree centigrade ఇంటూ డిగ్రీ ఫారెన్హీట్. చూడండి, ఫార్ములా ఏముంది మనకి ఇక్కడ? F is equals to C into 9/5 plus 32. ఓకేనా? సో ఫారెన్హీట్, డిగ్రీ ఫారెన్హీట్ is equals to సెంటిగ్రేడ్ ఎంత? 45. సో 45 into 9/5 plus 32. So 5 1 is 5 9s are gets cancelled. Then 9 9s are 81 plus 32. 81 కు 32 అడిషన్ చేస్తే ఎంత అవుతుంది? It is 113. సో ఇది ఫారెన్హీట్ లెక్క అన్నమాట. Therefore 45 degrees centigrade is equals to 113 degree Fahrenheit. ఈ విధంగా చేస్తాము. దీనికి సంబంధించి కూడా కొన్ని హోంవర్క్ సమ్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 35 degree centigrade, 70 degree centigrade, 20 degree centigrade, మైనస్లో కూడా తీసుకోవచ్చు. -20 degree centigrade. ఫర్ ఎగ్జాంపుల్ -20 అనుకోండి, ఎలా చేస్తారు మీరు చూడండి. ఫారెన్హీట్ లెక్క మార్చాలంటే -20, ఇక్కడ C బదులు -20 రాస్తావు, ఇంటూ 9/5 plus 32. So 5 1 is 5 minus 4 jar, that is -36 plus 32. -36 plus 32 ఎంత అవుతుంది? -4. సో -20 degree centigrade is equals to -4 degree Fahrenheit. ఈ విధంగా కన్వర్షన్ చేయవచ్చు అనమాట, నెగిటివ్ అయినప్పుడు. ఇంకా కొన్ని వేస్తా చూడండి. -40 చేయండి, -40 degree centigrade, అలాగే 80 degree centigrade. ఇవి మీరు హోంవర్క్గా చేయండి. తర్వాత కెల్విన్స్ లేక మార్చేది. ఇది నోట్ డౌన్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకొని. తర్వాత చూడండి, ఇది కెల్విన్స్ది వెరీ ఈజీ అవుతుంది. చూడండి, సెంటిగ్రేడ్ని కెల్విన్ లేక మార్చేది. 30 degree centigrade is equals to డాష్ కెల్విన్ అన్నాం అనుకోండి, డాష్ కెల్విన్. సో కెల్విన్ లేక మార్చాలంటే కెల్విన్ K is equals to what? C plus 273. ఈ వాల్యూకు 273 అడిషన్ చేస్తే సరిపోతుంది అనమాట. సెంటిగ్రేడ్ ఎంత? 30 degree centigrade, 30 plus 273, టోటల్ 30. ఇది పైన ఇది అవసరం లేదు. 30 plus 273, it is 303. So therefore 30
40 degree centigrade is equals to 303 Kelvin. ఓకేనా? ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని హోంవర్క్ ఇస్తా చూడండి. హోంవర్క్ 40 degree centigrade, 27 degree centigrade, 100 degree centigrade, 0 degree centigrade. ఇవన్నీ కూడా దేంట్లో కన్వర్ట్ చేయాలా? కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ దేంట్లో కన్వర్ట్ చేయాలా? దీన్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయాలి. నౌ లాస్ట్ వన్ రివర్స్ అన్నమాట. ఇందాక చెప్పిన దానికి రివర్స్. చూడండి, కెల్విన్స్ని మనం డిగ్రీస్లే కన్వర్ట్ చేయాలి. కెల్విన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 300 అనుకోండి. 300 కెల్విన్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని అడుగుతుంది. ఏం ఫార్ములా ఏం చూడండి, సి ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ 273. సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఎంత ఇక్కడ 300 మైనస్ 273. 273 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ అబౌట్ 27. సో దేర్ ఫోర్ 300 కెల్విన్ ఈజ్ ఈక్వల్స్ టు 27 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ విధంగా కెల్విన్స్ని మనము డిగ్రీ సెంటీగ్రేడ్లోకి కన్వర్ట్ చేయవచ్చు. ఓకేనా? క్లియర్? నౌ లెట్స్ సీ లాస్ట్ టాపిక్, దట్ ఈస్ స్పీడ్ కన్వర్షన్. స్పీడ్ చూడండి, స్పీడ్ వచ్చేసి మనము కిలోమీటర్స్ని మీటర్ పర్ సెకండ్లోకి, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము? దీనికి ఫస్ట్ ఫార్ములానే ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ పర్ అవర్, 1 కిలోమీటర్ పర్ అవర్ని ఎన్ని మీటర్ పర్ సెకండ్స్ ఒకసారి మనమే డెరైవ్ చేసి చూద్దాం. ఎప్పుడైనా మీరు మర్చిపోయినా కూడా ఫార్ములాను మీరే డెరైవ్ చేసుకోవచ్చు. చూడండి, 1 కిలోమీటర్కు ఎన్ని మీటర్లు ఉంటాయి చెప్పండి. ఇక్కడ 1000 మీటర్స్ బై అవర్. 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఫస్ట్ 1 అవర్కు 60 మినిట్స్ ఉంటాయి. 1 మినిట్కు 60 సెకండ్స్ ఉంటాయి. కాబట్టి ఇంటూ 60, టోటల్గా ఇవి సెకండ్స్ అనమాట. 60 ఇంటూ 60 సెకండ్స్ ఉంటాయి 1 అవర్లో. క్యాన్సిలేషన్ చూసుకోండి, ఇక్కడ క్యాన్సిలేషన్ ఇది క్యాన్సిల్ అయితే బ్యాలెన్స్ ఏమి చూడండి, 2తో 2 5s are 2 3s are. Then what you get, 5 meter by 3 6s are 18 సెకండ్స్. దీన్ని మనం ఏం రాస్తామంటే 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది 1 కిలోమీటర్ పర్ అవర్ ని ఎన్ని మీటర్ పర్ సెకండ్ అవుతుంది అంటే 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది నేర్చుకోవాలి. ఇది ఒకటి. తర్వాత రివర్స్ లో దీనికి 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారనుకోండి, 18/5 కిలోమీటర్ పర్ అవర్. 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఈ రెండు ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మీటర్ పర్ సెకండ్ అని అడిగాడు అనుకుందాం. చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 5/18 మీటర్ పర్ సెకండ్. 90 అన్నప్పుడు 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5/18తో 90ని మల్టిప్లై చేయాలి. 90 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ ప్లేస్లో 5/18 అని రాస్తాము. దెన్ దిస్ విల్ బి మీటర్ పర్ సెకండ్. దెన్ క్యాన్సిలేషన్ చూడండి, 18 1 is 18 5s are. Then 5 5s are 25 meter per second. So 90 kilometers per hour is equals to what? 25 meter per second. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 108 కిలోమీటర్ పర్ అవర్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? 108 రాస్తావు ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత? 5/18 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. క్యాన్సిలేషన్ చేస్తే 18 1 is 18 6s are. 6 5s are what? 30 మీటర్ పర్ సెకండ్. ఈ విధంగా కన్వర్షన్ చేస్తాము. దీనికి సంబంధించి హోంవర్క్ చూడండి. కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. ఎగ్జాంపుల్ 18 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మీటర్ పర్ సెకండ్. ప్రతిదీ ఇలాగే అనమాట.
90 అయిపోయింది కదా, 90 చేసాం. మరి 144 km/h, 36 km/h, 54 km/h. వీటిని మీటర్ పర్ సెకండ్లకి కన్వర్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఒకవేళ మీటర్స్ ఇచ్చాడు అనుకుందాం మనకు, ఫర్ ఎగ్జాంపుల్ 20 m/s. 20 m/s ఈజ్ ఈక్వల్స్ టు డాష్ km/h అని అడిగాడు. ఇక్కడ 1 m/s ఎంత? 1 m/s ఈజ్ ఈక్వల్స్ టు 18/5. 18/5 km/h. మరి 20 అన్నప్పుడు 20 m/s అంటే నువ్వేం చేస్తావు? 20 × 18/5. దెన్ 5 1 ఈజ్ 5 4 జా 18 4 జా 72 km/h. ఈ విధంగా మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ సెకండ్ లేకి పర్ అవర్ లేకి మార్చవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 100 m/s అన్నప్పుడు ఏం చేయాలా? 100 × 18/5. దెన్ 5 1 ఈజ్ 5 20 జా 18 2 జా 36 360 km/h. ఈ విధంగా మరి km/h లేకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మనకు బేసిక్ కన్వర్షన్స్, మనకు స్కూల్ క్లాస్ సంబంధించి బేసిక్ కన్వర్షన్స్. లెంత్, టైము, వాల్యూము, తర్వాత టెంపరేచరు, స్పీడ్, ఇవి డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అనేటటువంటి సిరీస్లో. అంతవరకు సెలవు. గుడ్ బై.